ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు, నేను ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అడుగుతుంటారు, అరే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నాం, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే నేను చెప్తాను, అరే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏదో ఒక సంవత్సరమో 6 నెలలో 2 ఏళ్ళలో చేసేది కాదురా, అది ఒక 10 years 15 years 20 years చేయాలని చెప్తుంటారు అని నేను చెప్తుంటాను అందరికీ కూడా, ఇలా చేయాలరా, ప్రాసెస్ ఇలా ఉంటుందని. అందరూ అంటుంటారు, అబ్బా 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అసలు అప్పుడు దాకా ఎవరుంటారా బాబు అని కూడా అందరూ సాధారణంగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఏంటి అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఈ లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అసలు? యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు లాంగ్ టర్మ్ అంటారంటే దానికి 2 కారణాలు ఉంటాయి సార్. బేసికల్గా ఫస్ట్ మెయిన్గా కారణం వచ్చేసి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే స్టాక్స్. ఇప్పుడు చూడండి, చాలా మందికి ఒక నెలకి ఒక 50,000 ఎస్ఐపి వేసుకుందాం అనుకున్నారు అనుకోండి, నెలకి 50,000 ఎస్ఐపి వేసుకుందాం అనుకున్న వాళ్ళు 10,000 కింద 5 ఫండ్స్ కొంటారు. సో అందులో ఒక ఫ్లెక్సీ క్యాప్ ఉంటుంది, ఒక మిడ్ క్యాప్ ఉంటుంది, ఒక లార్జ్ క్యాప్ ఉంటుంది, ఒక ఫోకస్ ఫండ్ ఉంటుంది, ఒక థిమాటిక్ ఫండ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ ఉంటుంది. సో ఇట్లా 5 ఫండ్స్ కొనడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క ఫండ్లో కూడా మనకి మోర్ దాన్ 150 స్టాక్స్ ఉంటాయి. ఓకే, ఒక దాంట్లో 150, 100 మనం కావాలంటే మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఏ స్టాక్స్ కొన్నారని. మనం కళ్ళ ముందు పెట్టుకుంటే చూస్తే ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 150, ఒక దాంట్లో 200 అలా స్టాక్స్ ఉంటాయి. ఇన్ని స్టాక్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రిటర్న్ పడిపోతుంది అనమాట. చూడండి, అన్ని కంపెనీలు కొనే స్టాక్స్ కూడా కామన్గా కొన్ని ఉంటాయి. ఒక 50 కంపెనీస్ కామన్గా ఉంటాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కావచ్చు, అట్లా మనకు 50 కంపెనీలు కామన్గా అన్నింటిలోనూ ఉంటాయి. అది కాకుండా అదర్ దాన్ దట్ ఇన్ని కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2 ఎడ్ల బండిలు ఉన్నాయి అనుకోండి. ఒక ఎడ్ల బండిలో మీరు 5 బస్తాలు వేయండి, ఇంకో ఎడ్ల బండిలో 50 బస్తాలు వేయండి. ఏది ఫాస్ట్ గా పెరుగుతుందంటే 5 బస్తాలు. ఈ 50 బస్తాలు ఉన్న ఎడ్ల బండి పోదు ముందుకి, మెల్లగా టాటాస్ లాగా పోతుంది. అంత వెయిట్ వేయడం కరెక్ట్ కూడా కాదు. కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్ లో తెలియకుండా మనం చేస్తే పెద్ద పొరపాటు ఏంటంటే చాలా స్టాక్స్ తెలియకుండా చాలా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం. చాలా మంది చెప్తుంటాం మేము అడ్వైజర్ గా, 5 కంటే ఎక్కువ పెట్టుకోకండి అని. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే 5, 6, 7, 8, 10, కొంతమంది పోర్ట్ఫోలియో చూస్తే 15 ఫండ్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ని ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ రిటర్న్ అనేది పడిపోతుంది. అందుకని చూడండి, 12%, 10% ఏదైనా అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి మ్యూచువల్ ఫండ్లో నాకు ఎంత రిటర్న్ వస్తుంది క్యాలిక్యులేట్ చేయమంటే 12% తీసుకుంటారు. మ్యాక్సిమం 15% చెప్తారు, అంతకంటే రిటర్న్ చెప్పరు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఇన్నిట్లో స్ప్రెడ్ అయింది కాబట్టి రిటర్న్ రాదు అని చెప్పి. సో మనకి ఏంటంటే చూడండి, ఒక 1 lakh రూపీస్ ఎవరికైనా ఎస్ఐపి వేద్దాం అనుకున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 1 lakh ఎస్ఐపి కనుక ఎవరైనా వేసుకుంటూ వెళ్తే 9 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు పెట్టేది 1,08,00,000 వాళ్ళు పెడతారు. రిటర్న్ ఎంత అంటే 2,05,00,000 వస్తుంది. సో మీకు పెట్టిన అమౌంట్ డబల్ అవడానికి 9 ఏళ్ళు పట్టింది. అందుకు నేను లాంగ్ టర్మ్ అంటారు. అదొక మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే షార్ట్ టర్మ్ లో మనం చెప్పలేం, మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. కంటిన్యూస్ గా మార్కెట్ 3 days డౌన్ లో ఉండొచ్చు, 2 days డౌన్ లో ఉండొచ్చు, లేదా మార్కెట్ పెరగకుండా అక్కడే కొంచెం స్ట్రైట్ గా ఉండొచ్చు. సో ఏవి జరిగినా కూడా రిటర్న్ రాదు కదా. సో కాబట్టి ఏంటంటే లాంగ్ టర్మ్ అంటే బెస్ట్ అని చెప్పి అందరూ లాంగ్ టర్మ్ అంటారు. సో అలా లాంగ్ టర్మ్ కాకుండా ఇండెక్స్ ఫండ్స్ కి అందుకు చాలా మంది మొగ్గు చూపిస్తారండి. ఎందుకంటే ఇండెక్స్ లో మనకు ఉంటే చాలా తక్కువ, ఒక ఓన్లీ 50 స్టాక్స్ ఉంటాయి. సో మరి ఇంకా ఆల్టర్నేట్ ఉందా అంటే కనుక పిఎంఎస్ అని చెప్పొచ్చు. చూడండి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఎలా ఉంటుందంటే కేవలం 50 స్టాక్స్ మాత్రమే ఉంటాయి. సో మనం చూడండి, మనం పెట్టే 50 లక్షలని 10 ఫండ్లో డివైడ్ చేసే కన్నా ఒకటే చోట మనం పెడితే 50 లక్షలు మనకి ఓన్లీ స్టాక్స్ 50 మాత్రమే ఉంటాయి. ఆ 50 స్టాక్స్లో ఎలా ఉంటుందంటే కొన్ని ఐటీకి సంబంధించి ఉంటాయి, ఫార్మా ఉంటాయి, ఆటో ఉంటాయి, బ్యాంకింగ్ ఉంటాయి, అలా అన్ని సెక్టర్స్ కవర్ చేస్తూ, అలాగే ఆ టైంలో ఉన్న ఏవైతే భూమిలో ఉంటాయో మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, అట్లాంటివి మాత్రమే కొంటారు వాళ్ళు. సో అలా క్వాలిటీ స్టాక్స్ కొనడం వల్ల మీరు గమనిస్తే 9 ఏళ్లలోనే మనకి 3 కోట్లు వస్తుంది. మనం పెట్టిందంతా 50 లక్షలు, వచ్చిందంతా అంటే 3 కోట్లు. ఇక చూడండి, మనం ఎస్ఐపి రూపంలో ఎవ్రీ మంత్ వేసుకుంటూ వెళ్తే 1,500,00,000 పెట్టాం. మనం 9 ఏళ్ళకి పెట్టిందంతా 1,08,00,000. 50 లక్షలు అంటే అంత తక్కువే. అలాగే అక్కడ వచ్చి 2,05,00,000 అయితే ఇక్కడ వచ్చి 3 కోట్లు. సో మనకి అధికంగా 75 లక్షలు లాభం వచ్చింది, తక్కువ కూడా 50 లక్షలు తక్కువ కూడా పెట్టాం. సో కాబట్టి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ మేము చెప్పేందుకు చాలా మంది లాంగ్ టర్మ్ ఎందుకంటారంటే స్టాక్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ స్టాక్స్, ఎన్ని స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మీ రిటర్న్ అంత తగ్గిపోతుంది, స్పీడ్ తగ్గిపోతుంది. మన దగ్గర కొన్నట్టు అట్ల బండిలో ఎక్కువ బస్తా వేసిన కొద్దీ స్టోల్ అయిపోతుంది కదా, అట్లాగే మనకి ఎక్కువ స్టాక్స్ కొంటున్న కొద్దీ ఏమవుతుందంటే రిటర్న్ తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి స్టాక్స్ కేవలం 50 ఉంటాయి, అది కూడా ది బెస్ట్ స్టాక్స్ ఉంటాయి. సో ఆ స్టాక్స్లో కూడా క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి కాబట్టి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు చూడండి, చాలా అనుకునేది ఏంటంటే షార్ట్ టర్మ్లో ఏమైనా ప్రాబ్లమా అంటారు. ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక మంచి మిడ్ క్యాప్ కంపెనీ కొందాం. నేను ఒక మిడ్ క్యాప్ కంపెనీలో 1 లక్ష పెట్టాను అనుకుందాం.
సో అదే మిడ్ క్యాప్ కంపెనీ ఓనర్ ఉంటాడు, ఆయన 1000 కోట్లు పెడతాడు. సపోజ్ మార్కెట్ 20% పడింది అనుకోండి, 4 లక్ష తగ్గుతుంది, 20,000 తగ్గి 80,000 అవుతుంది. సో ఆయనకి 1000 కోట్లు కాస్త 200 కోట్లు పోతుంది, 800 కోట్లే ఉంటుంది. సో నాకు నష్టం 20,000 అయితే ఆయన నష్టం 200 కోట్లు. కాబట్టి అంత ఇద్దరికి సమానంగా పడినాయి. అలా అని చెప్పి ఆయన కంపెనీ వదిలేసి వెళ్ళిపోవట్లేదు కదా, హోల్డ్ చేస్తున్నాడు. ఒక 3 years హోల్డ్ చేస్తే మళ్ళీ అది 200 కోట్లు అవుతుంది, అలాగే మనకి 2 లక్షలు అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ ఒడిదుడుకులు అనేవి షార్ట్ టర్మ్ తాత్కాలికంగా మాత్రమే. ఎందుకంటే మనం ఎప్పుడైతే కనుక ఈ డబ్బుల మీద మన జీవనోపాధి లేదు అనుకున్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్గా చేస్తున్నప్పుడు లాంగ్ టర్మ్గా మధ్యలో 3 years కొంచెం డౌన్ ఉన్నా కూడా నష్టం లేదండి, ఆటోమేటిక్ 4th year రికవరీ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం కొనే ప్రతి ఒక్క రిలయన్స్ స్టాక్స్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, మార్కెట్ పడితే అవి కూడా పడతాయి. అంత మాత్రం నా బ్యాంకులో ఏం మూసేయట్లేదు. అవి 3 years కాదు 4 years అలాగే ఉంటాయి బ్యాంకులు. సో కాబట్టి స్వల్పంగా తాత్కాలికంగా పడిన ఏదైతే ఫాల్ ఉంటుందో దానికి మనం భయపడి ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మనం మోసపోతున్నట్టు అవుతుంది. సో కాబట్టి లంసంగా పెట్టండి, పెద్ద అమౌంట్ పెట్టండి, లాంగ్ టర్మ్ కూడా వెయిట్ చేయండి. మీరు ఎంత లాంగ్ టర్మ్ అయితే మ్యూచువల్ ఫండ్స్కి ఇస్తున్నారో అంత లాంగ్ టర్మ్ కనుక పిఎంఎస్కి ఇస్తే అధికంగా లాభం పొందొచ్చు అని చెప్తున్నాను. సో కాబట్టి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు లాంగ్ టర్మ్ అంటారంటే అదేనండి, స్టాక్స్ ఎక్కువ ఉంటాయి. మోర్ దెన్ ఇప్పుడు చూడండి, చాలా మంది ఏంటంటే మనకి ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, థెమాటిక్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. మీరు గమనించండి, ఎన్ని స్టాక్స్ మీరు ఎన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే మీకు అంత రిటర్న్ తగ్గిపోతుందని అర్థం. ఇప్పుడు చూడండి, ఎవరైనా అడ్వైజర్ చెప్పారా మీకు ఎన్ని స్టాక్స్ ఉంటే, ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉంటే అన్ని కోట్లు వస్తాయని? 5 ఫండ్స్లో పెడితే 5 కోట్లు, 10 ఫండ్స్లో పెడితే 10 కోట్లు వస్తాయని చెప్పారా? లేదు కదా. ఎక్కువ ఫండ్స్ ఉన్న మాత్రం రిటర్న్ ఎక్కువ రాదు, తగ్గించుకుంటూ వెళ్తేనే రిటర్న్ ఎక్కువ వస్తుంది. సో అక్కడ కాన్సన్ట్రేటెడ్గా ఉండాలండి పోర్ట్ఫోలియో. మ్యూచువల్ ఫండ్స్లో చెప్పి మేము అందుకే లాంగ్ టర్మ్ అనేది అందుకే రిటర్న్ తగ్గిపోతుంది కాబట్టి చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి. ఈ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ అని ఎందుకంటారు అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.